హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇంకా నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నమాట ఇంకా మార్నింగ్ వ్లాగ్ చేద్దాం అన్నట్టు. ఇంకా ఇవాళ అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే చేసిన, అంటే మార్నింగ్ రొటీన్ వ్లాగ్. ఇంకా నేనైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అన్నమాట, ఇట్లా వ్లాగ్స్ చేద్దాము, రొటీన్ వ్లాగ్స్ చేద్దాము, డే రొటీన్ చేద్దాము, ఇట్లా మార్నింగ్ రొటీన్ ఈవినింగ్ రొటీన్ అట్లా చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. ఇంక ఇవాళ మొత్తానికైతే మార్నింగ్ రొటీన్ అయితే చేసిన. ఇంకా వీడియో అయితే చాలా అంటే కొత్తగా, అంటే ఇంక అందరి ఇంట్లలో ఎట్లా ఉంటుందో పని, ఇంకా మా ఇంట్లో కూడా అంతే ఉంటుంది. ఇంకా కొత్తగా ఏముందా అంటే ఏం లేదు, ఇంకా అందరి ఇంట్లో ఉన్నట్టే ఇంకా మా ఇంట్లో కూడా ఉంటుంది. ఇంకా వీడియో అయితే ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడు చెప్తా కదా అదే మాట, ఇంకా చూడండి వీడియో అనేది లాస్ట్ వరకు. ఇంకా ఇంకేం చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నట్టు. వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకా వీడియోలు చేయాలని మోటివేటెడ్గా ఉంటుంది. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో హాయ్ అందరికీ. ఇవాళ అయితే మార్నింగ్ రొటీన్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంక ఇప్పుడే లేచిన, పిల్లలు అనేది ఇంకా పడుకొని ఉన్నారు, కనిపిస్తున్నారు. ఇంక ఇటు సైడ్ ఒకరు, మార్నింగ్ లేవగానే నా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గా అయితే ఇట్లా కిచెన్ లోకి వచ్చి ఒక చెంబడు వామ్ వాటర్ అయితే తాగుతా. ఇలా మార్నింగ్ నే ఖాళీ కడుపుతో ఉండి మంచిగా ఇలా గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మీకు తెలుసా? ముఖ్యంగా మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. డైజెషన్ బాగుంటుంది, మన స్కిన్ ఇట్లా మెరిసేలాగా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇంకా వాటర్ తాగడం అయిపోయాక ఇంకైతే పిండి అయితే నానబెడుతున్నా పూరీలు చేద్దామని. నేను పనులన్నీ చేసే వారికి పూరి పిండి అయితే మంచిగా నానిపోతుంది. అందులో టిప్ ఏంటంటే కొంచెం చక్కెర వేసి కలుపుకోండి, పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి, కలర్ కూడా వస్తుంది. కలపడం అయిపోయినాక ఇంకా కొన్ని అంట్లు ఉంటే తోముకుంటున్నాం మంచిగా. ఇంకా అందరి ఇంట్లో మార్నింగ్ చేసే పనులే ఉంటాయి, మా ఇంట్లో కొత్తగా ఏముండవు. పిల్లలు లేవక ముందే చకచక అయితే అంట్లు మొత్తం దోముకొని కిచెన్ లో పనులు మొత్తం చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ క్లీన్ గా ఉంటే మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటది కదా. అమ్మ అంటేనే అంతేనేమో కదా, మార్నింగ్ లేవగానే స్టార్ట్ అయిన పనులు నైట్ అయ్యే వరకు కూడా ఆగవు. ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో ఎంత పని ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఎందుకంటే చాలా పని అయితే ఉంటది. పిల్లలు ఒక సైడ్, పిల్లలు తీసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంకా బయట చేసే వాళ్ళకి ఏముంటది చెప్పండి, ఏదో ఒక్క పని అంటూ ఉంటది. అదే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి తినిపించాలి, వాళ్ళని చూసుకోవాలి. ఇలా అసలుకి డే మొత్తం ఎలా అవుతుందో నాకే తెలియదు అసలు. ఇంకా అంతలోపే అంట్లు దోమలోపే ఇంకా మా బుడ్డిది అయితే లేచింది. ఇంకా మార్నింగ్ నే కొంతసేపు అయితే బయట ఇట్లా నించుంటాము ఎండ తలగాలని. ఇంకా మా పాప లేచింది కదా, ఇంకా పనులు అనేవి ఇంకా స్లోగా అయిపోతాయి. అసలుకి పిల్లలతోటి టైం అంటూ తెలియదు నాకు, అలా అయిపోతుంది డే మొత్తం. ఎలా అయిపోతుందో ఏమో అసలు. మా బాబు అయితే నైట్ 1 అయినా పనుకోడు. ఇప్పుడు చూడండి అసలు లేవలేడు. మా బుడ్డిది మాత్రం సంఖ్యకి. ఇంకా వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు వేసేస్తున్నా. ఇల్లు తుడిచే వారికి మంచిగా బట్టలు అనేవి కూడా అయిపోతాయి, ఆరేచ్చు పని అయిపోతుంది అని ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేస్తున్నా. పిల్లలు సతాయించడము, ఇంట్లో పనులు చేసుకోవడమే గొప్ప అబ్బా అసలు. ఇంట్లో పనులు చేసుకొని బట్టలు ఉతికేది ఇట్లా మిషన్ లేకపోతుంటే చుక్కలు అనిపిస్తుండే నాకైతే. వీళ్ళు వేసే బట్టలు మిషన్ కే పేరు కానీ అందులో బట్టలు వేయాలి, మళ్ళీ ఆరేయాలి కదా, అది కూడా ఒక పనే కదా. తర్వాత అయితే ఇంకా ఊడ్చుకొని మంచిగా తర్వాత ఇల్లు తూడ్చుకుంటున్నా. ఇంకా మా బుడ్డిది అయితే మధ్యలో వస్తూనే ఉంటుంది. తనైతే అస్సలు ఒక్క చోట అయితే ఉండదు, సతాయిస్తూనే ఉంటుంది. తనని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవడమే అసలు లేట్ అవుతుంది. ఒక 1 అవర్లో అయ్యే పనులు మొత్తం ఒక 2-3 అవర్స్ అయితే అవుతుంది ఇట్లా మా పాపతోటి. ఇంకా బయట మొత్తం తూడ్చి ఇట్లా ముగ్గు అయితే వేసేసిన. ఎట్లనో పనులు అయితే అయిపోయినాయి కానీ ఇంకా తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా దీపం పెడదామని. ఇలా పనులన్నీ అయిపోయాక ఇంట్లో మంచిగా దీపం పెట్టుకొని ఉంటే ఆ వైబ్సే వేరు కదా. అసలు ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇంట్లో అయితే, అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా నేనైతే ఎప్పుడు కోరుకునే విధంగానే అయితే మన యూట్యూబ్ సక్సెస్ కావాలని అయితే ఫస్ట్ కోరుకున్నాను. ఇంకా దీపం ముట్టించడం అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి వంట చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా పూరి చేద్దాం అనుకున్నా కదా, దానికి కాంబినేషన్గా పప్పు అయితేనే బాగుంటుంది. పప్పులోకి పూరీల కాంబినేషన్ అసలు వేరే లెవెల్, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఇంకా నేను చేసే పప్పు అయితే చాలా స్పెషల్, ఎందుకో చెప్తా చూడండి. ఒక సీక్రెట్ ఉంది, అదేందో కాదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అంటే కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెము
తొడమలు తీయని వెల్లుల్లి, జీలకర్ర కొంచెం ఇవన్నీ తీసుకొని పేస్ట్రీలకే వేసుకొని పప్పులో అయితే వేసుకోవాలి. దీని వల్లనే టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అంటే పప్పుది స్మెల్ కూడా ఎట్లా వస్తుంది అంటే అసలు మస్తు వస్తుంది. ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది. నిజం చెప్తున్నా కదా, ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకొక సైడ్ అయితే పప్పు పెట్టేసినా కదా, ఇంకొక సైడ్ అయితే మనం నానబెట్టుకున్న పిండి కూడా ఎంత చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా అయిందో. ఇంకా మా పిల్లల సౌండ్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, వాళ్ళు అయితే అట్లనే అరుస్తూనే ఉంటారు, అసలు మాట వినరు. మాట వింటే పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి మీరే. ఇంకా తర్వాత ఇంకా నేనైతే ఇంకా పిండిని ఒక్కొక్క ముద్ద లెక్క తీసుకొని తర్వాత ఇంకా చపాతీలు రాకుండా ఇంకా మంచిగా పూరీలు అయితే చేసుకుంటున్నా. నేను ఫస్ట్ నీకు ఒక టిప్ చెప్పినా కదా, అంటే కొంచెం కలిపేటప్పుడే కొంచెం చక్కెర వేసుకుంటే ఏంటంటే పూరి కలర్ కూడా వస్తుంది, మంచిగా పొంగుతాయి అన్నా కదా. చూడండి మీరే అసలు ఎంత సాఫ్ట్గా దూది లెక్క ఉంటుంది తెలుసా అది పూరీలు అనేవి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, అసలు టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు స్వీట్ చక్కెర వేసినా కదా స్వీట్గా ఉంటుంది అని అనుకుంటున్నారేమో, అస్సలు ఉండదు. అసలు మీరే చూడండి ఎంత మంచిగా అవుతుందో. మీకు పూరికి కాంబినేషన్గా ఏ కర్రీ ఇష్టమో చెప్పండి. ఇంకా పూరికి ఎక్కువ అయితే పప్పునే బాగుంటుంది. ఇంకా పూరి కర్రీ కంటే నాకు కూడా పప్పు అంటేనే ఇష్టము. ఇంకా దాంట్లోకి ఇంకా పూరీలు అన్నీ చేసేసినాక ఇంకా మా పిల్లలు అయితే అలానే ఉత్తిగానే తింటారు. ఇంకా మా బుడ్డి అయితే ఉత్తిగానే తింటుంది, మా బాబు తింటాడు కానీ కొంచెం లైట్గా తింటాడు పప్పు. ఇంకా పప్పు మంచిగా మెత్తగా చేసి తర్వాత పోపుకి వేసుకుంటున్నాం. ఇంకా నేనైతే ఇంకా టీలు కాఫీలు అన్నీ బంద్ చేసేసిన. ఇంకొకప్పుడు అయితే టీలు అయితే ఎట్లా తాగుతుండే అసలుకి డేకి 3-4 టైమ్స్ అయితే తాగుతుండే. అంతగానో నాకు అసలు హెల్త్ కొంచెం మంచిగా లేకుండే, అందుకే ఇప్పటి నుంచి అయితే అసలు టీ తాగతలేదు. అంటే ఒక 2-3 వీక్స్ అవుతుంది బంద్ చేసి. ఇంకా టీ అయితే తాగాను. మీరు కూడా వీలైతే టీ తాగడం అయితే బంద్ చేసేసేయండి. ఇంకా మొత్తం పనులు అయిపోయినాక ఇంట్లో మంచిగా పూజ చేసుకొని తర్వాత పిల్లలు కూడా పడుకున్నారు. ఇంకా ఈ టైంకి నేను మంచిగా ఇట్లా కూర్చొని తింటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా ఈ మూమెంటు. అంటే ఇంట్లో మొత్తం పనులు అయిపోయి ఇట్లా కూర్చుంటాం కదా ఒక్కళ్ళమే, అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే. ఎప్పుడు పిల్లలు సౌండ్ చేస్తూనే అల్లరి చేస్తూనే ఉంటారు కదా, ఒక్కొక్కసారి వాళ్ళు పండుకున్నప్పుడు ఇంట్లో పనులన్నీ అయిపోయినాక ఇట్లా కూర్చుంటాం కదా, అసలుకి పెళ్ళైన వాళ్ళకి అంటే పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి ఈ ఫీలింగ్ ఏంటో. ఇంకా వాళ్ళు వేసే వరకు ఇంకా నేను తినేస్తున్నా. ఇంకా నేను తినే లోపల ఇంకా మా బాబు కూడా లేచిండు. ఇంకా మా బాబు కూడా తిని సూపర్ అని చెప్పేసిండు. ఇలా అయితే నా మార్నింగ్ రొటీన్ అండి. నెక్స్ట్ టైం అయితే ఈవినింగ్ రొటీన్, నైట్ రొటీన్ ఇలాంటి రొటీన్స్ అయితే పక్కా వేస్తా. అప్పటి వరకు మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా వాటికైతే రిప్లై ఇస్తా. ఇంకా అందరి ఇళ్ళలానే మా ఇల్లు కూడా మార్నింగ్ రొటీన్ ఇంతే ఉంటుంది. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా అవైతే చేస్తా. ప్రాంక్ వీడియో చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా కానీ ఇంకా మా హస్బెండ్ అయితే అస్సలు ఖాళీగా ఉండడం లేదు, తనకి ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఇంకా మా అత్త మీద మా బావ మీద కంపల్సరీ అయితే ప్రాంక్ వీడియో చేస్తా అంటే చేస్తా కంపల్సరీ. వాళ్ళకి తెలియకుండా చేస్తా. అయ్యో తెలియకుండా చేసేదాన్ని ప్రాంక్ వీడియో అంటారు కదా, నేను చూడండి నా మాటలు నేను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలు అయితే కలుద్దాం. బాయ్ బాయ్.